పటాయా సిటీ వాకింగ్ స్ట్రీట్ రెడీ. కాదు 1 by 1 ఫీలింగ్ షేర్ చేయొచ్చు మన వాళ్ళు. పటాయాలో మరి తిరుగుతున్నాం, మీ ఫీలింగ్ షేర్ చేయొచ్చు. హనుమంతరావు సార్ 1 by 1 మాట్లాడి మీ ఫీలింగ్ షేర్ చేసి బయట పంపించు, వెనక పంపించు. మాట్లాడుతున్నా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది గురించి. ఇది నేను రెండోసారి రావడం గురించి ఈ పటాయా సిటీ వాకింగ్ స్ట్రీట్ మిస్ అయినందుకు ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు చేసిన మన ఎంజాయ్మెంట్ అనేది మన టీంకి కూడా ఇద్దామని కమిట్మెంట్ ఇస్తున్నా గురించి. వచ్చి ఈసారి వచ్చేసరికి లండన్ ట్రిప్కి 10 members వస్తామని చెప్తున్నా గురించి. ఓకే శ్రీనివాస్ సార్, ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తానని సార్. లండన్ ట్రిప్కి నాతో పాటు నా టీంని కూడా నేను ఈసారి ఫామ్ చేస్తానని నేను గట్టిగా నమ్ముతున్నాను. చేస్తాను, టార్గెట్ కంప్లీట్ చేస్తాను. గురువుజీ మీ ఆశీస్సులతోటి, తోటి, మా హనుమంతరావు గారి బ్లెస్సింగ్స్ తోటి ఖచ్చితంగా టార్గెట్ రీచ్ అవుతానని నేను గట్టిగా చెప్తాను. ఎలా అనిపిస్తుంది 2 days జర్నీ? ఎక్సలెంట్గా ఉంది. మళ్ళీ ఎప్పుడెప్పుడు వద్దామా అనిపిస్తుంది నాకైతే. ఇలాంటి టూర్ని నాకు ఇచ్చినందుకు గురూజీ మీకు సేఫ్ షాప్ వాళ్ళకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. సాధించుకున్నట్టుగా సాధించుకున్నావు, సాధించావు కదా. థ్యాంక్ యూ. నెక్స్ట్ మాట్లాడండి. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. టుడే బ్యాంకాక్ సిటీలో పటాయా బీచ్లో ఉన్నాం. చూపించచ్చు అందరూ. సిటీలో వచ్చేసి ఈరోజు మేము ఇలా తిరుగుతున్నామంటే ఏదో అదృష్టం చేసుకుంటేనే ఇలా తిరుగుగలుగుతాం. మా అప్లయన్స్ అలానే మా మెంటర్ చిన్న గురూజీ గారి ద్వారా వచ్చి వీళ్ళ సపోర్ట్ తోటి మేము ఎంత దూరం వచ్చి ఎంజాయ్ చేస్తున్నామంటే వన్ అండ్ ఓన్లీ షేప్ షాప్ ద్వారానే ఇది సాధ్యం అవుతుంది. ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు కూడా షేప్ షాప్లో వర్క్ చేసి ఇలాంటి ట్రిప్పులు చాలా చాలా తీసుకోవాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే చిన్న గురూజీ గారు మనకి సపోర్ట్ ఇస్తారు ఎప్పుడు, ఏ టైంలోనైనా సరే. ప్రతి ఒక్కరు ఈ అవకాశం అనేది తీసుకోవాలని నేను ఒకటే కాదు, ప్రతి ఒక్కరు నా డెవలప్ ప్రతి అచీవ్మెంట్ మాత్రం అందరూ తీసుకోవాలి. ఇది నేను రావడమే కాదు, నెక్స్ట్ టైం ఇంకొక నా ద్వారా 10 మందిని వచ్చి తీసుకొస్తాను. థ్యాంక్ యూ. సూపర్, గ్రేట్. నెక్స్ట్ నాగరాజ్ సార్ కమిట్మెంట్. లైవ్ పట్టుకోండి, ఫీలింగ్ షేర్ చేయండి. ఎలా ఉంది? హాయ్ బ్యాంకాక్ పటాయా, చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా బాగుంది. మసాజ్ లైవ్ వేరే దాంట్లో. ఎంజాయ్మెంట్ చేసావు కదా. ఈ 2 days ఫుల్ ఎంజాయ్మెంట్లో ఉన్నాం, చాలా బాగుంది. బోట్ రైడింగ్, బనానా బోట్ రైడింగ్, బోట్ రైడింగ్ చేసాం. బోట్ షికార్, అదే పారాస్లైడింగ్ చాలా బాగున్నాయి, థ్రిల్లింగ్గా ఉన్నాయి. ఎంజాయ్మెంట్, ఫుల్ ఎంజాయ్మెంట్. మీరందరూ కూడా కోరుకుంటున్నాం. అందరు రావాలి, అందరూ బ్యాంకాక్ విన్ అవ్వాలి, వచ్చేయాలి, ఎంజాయ్ చేయాలి. ఆల్ ది బెస్ట్. సత్తార్ గారు మీరు కూడా రావాలి ఈసారి. అందరూ మన వాళ్ళు అందరూ రావాలి, ఎంజాయ్ చేయాలి, టీమ్ డెవలప్మెంట్ చేయాలి. నెక్స్ట్ ఎంతమంది తీసుకుంటారు మీరు? నెక్స్ట్ ఈసారి నేను జూలైకే కండి, అది అక్టోబర్. ఈసారి అక్టోబర్ కల్లా మనం ఒక 50 మందిని తీసుకురావాలి, ఎంజాయ్మెంట్ చేయించాలి. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, థ్రిల్లింగ్గా ఉంది, బాగుంది. మీరు కూడా ఇట్లానే రావాలనుకుంటున్నాం, మన బ్యాచ్ అంతా కూడా. అందరు రావాలి. సర్దార్ గారు, నాగేష్ చౌదరి గారు, అందరు రావాలి మీరు ఇట్లా. చాలా బాగుంది. సుల్తానా మేడం గారు, మీ అబ్బాయిని పంపించాలి మీరు. థ్యాంక్ యూ. జమాల్ సార్ నెక్స్ట్ మాట్లాడు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. నేను ఖమ్మం టీం నుంచి ఎంజాయ్ చేయడానికి వచ్చాను. ఓకేనా. లాస్ట్ 2 days నుంచి మస్తు ఎంజాయ్ చేస్తాను. గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ టైం టార్గెట్ విన్ అయ్యి, ఇప్పుడు ఇందాక మాట్లాడిన సార్ టీం నుంచి కనీసం 50 మంది వచ్చి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. మా టీం నుంచి కూడా కంపల్సరీ 20 to 25 members కంపల్సరీ తీసుకొని వస్తాను. ఓకేనా, ఎంజాయ్ చేయండి. ఓకేనా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ నెక్స్ట్ వీక్ వచ్చిద్దట. వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ రావాలనుకుంటున్నాను. చెప్పండి. నేను ఒక ప్రైవేట్ బ్యాంక్లో పనిచేస్తాను, 8 districts చూస్తాను. 5 రోజులు సెలవు దొరకడం నా లైఫ్లో గొప్ప విషయం. అవుట్ ఆఫ్ కంట్రీ 18 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. ఏ జాబ్లో కూడా ఓన్గా కూడా వేరే దేశం రాలేదు. ఓకేనా. అది గ్రేట్ షేప్ షాప్ నుంచి వచ్చింది.
చిన్న స్టెప్ అవుతాడా? థ్యాంక్ యూ గురుజీ, థ్యాంక్ యూ, ఓకే, థ్యాంక్ యూ. ఓకే. నెక్స్ట్ ఎవరికి గురుజీ, నెక్స్ట్ ఎవరికి గురుజీ, సెట్టింగ్ బాగుంటుంది. గురుజీ నెక్స్ట్ ఎవరికి? నెక్స్ట్ సో నేను ఇక్కడ మా వాళ్ళతో డ్యాన్స్ చేపిస్తా చూడండి. సార్ నిలవండి. బ్యాంకాక్ ఓకే, మసాజ్ ఓకే, ఓకేనా? డాన్స్ డాన్స్ డాన్స్. నిలవండి నిలవండి. రెడీ ఓకేనా? కుమారి 21 Fలో స్టెప్ వేద్దాం. ఓకేనా అందరూ? ఎలా స్టెప్ ఎలా చూపిస్తావు? బ్యాంకాక్ ఓకే ఓకే అన్నప్పుడు ఇట్లా అండి. ఓకే ఓకే అనండి. ఓకేనా? మసాజ్ ఓకే, బ్యాంకాక్ ఓకే అనండి. ఓకేనా? మసాజ్ ఓకే, మసాజ్ అని ఓకే అనండి. ఓకేనా? మీ ఇష్టం ఎట్లా చేయండి. ఓకేనా? ఓకే రెడీ రెడీ స్టార్టా? బ్యాంకాక్ ఓకే, మసాజ్ ఓకే, స్లోలీ స్లోలీ, బ్యాంకాక్ ఓకే, మసాజ్ ఓకే, స్లోలీ స్లోలీ. ఓకేనా? బీచ్ కూడా పడుతుంది. ఓకేనా? టింగ్ డాంగ్ టింగ్ డాంగ్ సూపర్. లెట్స్ బ్యాంకాక్ ఓకే, మసాజ్ ఓకే, హ్యాపీ ఓకే, స్లోలీ స్లోలీ, బ్యాంకాక్ ఓకే, మసాజ్ ఓకే, స్లోలీ స్లోలీ. ఓకేనా? ప్రకాష్ రెడీనా? ప్రకాష్ ఎంజాయ్మెంట్ చేయడం రెడీనా? ఎస్ఆర్ వాకింగ్ స్ట్రీట్ మామూలుగా ఉండదు అనమాట, రచ్చ రమ్మలా ఉంటుంది. వాకింగ్ స్ట్రీట్ ప్రపంచంలో చూసేవాళ్ళు రిచ్ పర్సన్స్ వస్తారు వాకింగ్ స్ట్రీట్కి వెళ్ళి. ఎస్ఆర్ అలాంటి స్ట్రీట్ మనం ఈరోజు వెళ్ళబోతున్నాం. ఓకేనా? లైవ్లో ఒక బెస్ట్ మెమరీ చూడబోతున్నారు. రెడీనా? సో చిరుత మూవీలో ఉంటుంది వాకింగ్ స్ట్రీట్. చిరుత మూవీలో ఫైటింగ్ కూడా ఉంటుంది ఆడ వాకింగ్ స్ట్రీట్ లో. ఎస్ఆర్ కుమారి 21 Fలో ఉంటుంది వాకింగ్ స్ట్రీట్. ఎస్ఆర్ మీరు ఇక్కడ ఫోటోలు వీడియోలు తీసుకొని ఆడికెళ్ళి చూపించాలి, ఆ మూవీ క్లిప్లు చూపించి. ఓకే ఎస్ఆర్ రెడీ? సో ఒకసారి అందరూ ఇట్లా జోష్ చూపించండి కదా, జోష్. వెళ్ళబడిక మా వాళ్ళు కమిట్మెంట్ ఇంకా చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. కమిట్మెంట్ చెప్పండి రామాసా, మీ టీంతో మాట్లాడుతుంది. కమిట్మెంట్ చెప్పు. ఎల్లులోపు టైం గురుజీ ఎలా గురుజీ ఇక్కడ బీచ్ నైట్ బీచ్ చాలా ఇదనమాట. మాకండి రండి రండి, అడగ చాలా మంది ఉంటారు. చూడండి అంతా కూడా చాలా హ్యాపీ అనమాట. ఈ బీచ్ ఎంతో మంది టూరిస్టులు నైట్ వాకింగ్ చేయొచ్చు అన్నమాట. ఇంకా అంతా జరుగుతూ ఉంటుంది. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే షేక్ షాప్లో ఉండటం చాలా ఇది అదృష్టం. ప్లస్ ఫ్రెండ్స్ గురూజీ వాళ్ళు, సినిమా గురూజీ, స్వామి గురూజీ, ఇలా సీను గురించి వీళ్ళందరూ సపోర్ట్ తీసుకొని ప్రతి ఒక్కరం కూడా ఇలా సక్సెస్ అయ్యి అనమాట. ఇది చూడదగ్గ ప్రదేశం, చాలా హ్యాపీగా ఉంటుంది. కనిపించాలి పెట్టుకో. ఇది చూడండి, చాలా చాలా ఇది ఉంటా ఉంటుంది. చూడొచ్చు బీచ్లలో, బీచ్ పక్కనే మనం కొన్ని టీవీలలో ప్లస్ సినిమాలలో వాటిల్లో చూస్తాం కదా. రియల్గా చూడండి ఇక్కడ, రియల్గా ఎలా ఉంటుందో బీచ్. చాలా ఇద్దరు రియల్ వెళ్ళి అనమాట. చూడండి ప్రతి ఒక్కరిని కూడా ఎంజాయ్ చేస్తారు, బీచ్లో ఎంత ఎంజాయ్ చేస్తారు చూడండి. కానీ ప్రతి ఒక్కరు కూడా విన్ అయ్యి ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తే ఇది ఒక లైఫ్లో ఒక మంచి డ్రీమ్ అన్నమాట. మంచి డ్రీమ్ ఉంటుంది. ఖచ్చితంగా ఒక గొప్ప విజయ్ చేసినట్టు హ్యాపీగా ఉంటుంది అన్నమాట. మనకి చాలా ఇది చేయొచ్చు, చాలా ఎగ్జాక్ట్గా ఉంటుంది. ఓకే మాట్లాడండి. చెప్పు కమిట్మెంట్ రాఘవయ్య సార్ కమిట్మెంట్ చెప్పు, మీ కమిట్మెంట్ చెప్పండి. ఖమ్మం టీం నుంచి నెక్స్ట్ రాఘవయ్య. ఓకే, థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ సేఫ్ షాప్, థ్యాంక్ యూ అప్లయన్స్. జయ గురూజీ, గుడ్ మార్నింగ్ గురూజీ. ఈరోజు మేము బ్యాంకాక్లో ఎంజాయ్ చేస్తున్నాం గురూజీ.
థాయిలాండ్లో ఉన్నాం గురూజీ. పతాయా బీచ్కి వచ్చాం గురూజీ. బీచ్లో మంచి ఎంజాయ్ చేసాం గురూజీ. కంపల్సరీ ఈరోజు చాలా ఎంజాయ్ లైఫ్. అంటే ఖమ్మం టీం నుంచి ఒక 5 మెంబర్స్ వచ్చాం గురూజీ. ఈరోజు నా కమిట్మెంట్ ఏంటంటే గురూజీ, కంపల్సరీ వంతు ఒక 50 మెంబర్స్ లెఫ్ట్ రైట్ కలిపి 50 మెంబర్స్ తీసుకొస్తాను గురూజీ. టీం ఇక్కడ ఉంటే బాగుంటుంది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. ఓకే, నెక్స్ట్ టీంలో మా టీం నుంచి 50 మంది లెఫ్ట్ రైట్ కలిపి 50 మంది గురూజీ. థ్యాంక్ యూ గురూజీ. బ్లెస్సింగ్. జై గురుజీ. గుడ్ మార్నింగ్ గురుజీ. పటాయా సిటీలో మంచి బీచ్ ప్లస్ హోటల్లో ఇప్పుడే డిన్నర్ అయిపోయింది. వాకింగ్ బీచ్ ఉంటే వాకింగ్ బీచ్లో ఉన్నాము, వాకింగ్ చేస్తున్నాము. ఓ బ్యూటిఫుల్ గర్ల్ ఫ్రెండ్స్, బ్యూటిఫుల్ సిటీ అంతా బ్యూటిఫుల్ అండ్ బీచ్ అండ్ హోటల్స్ అన్నీ బాగున్నాయి. ఇవన్నీ చూడాలి, ఇవన్నీ కళలు నెరవేర్చుకోవాలంటే ఖచ్చితంగా షేప్ షాప్లో విన్ని కావాలి. ఇవన్నీ చూడాలంటే కష్టపడాలి. ఖచ్చితంగా మీరందరూ కష్టపడండి. మీ వంతు మీరు నా షేప్ షాప్ ఖచ్చితంగా పోవాలి, మేము కూడా ఎంజాయ్ చేయాలనేది ఒక కమిట్మెంట్ కోరిక ఉండాలి. మన పైన ఉన్న అప్లయన్స్ ఎవరైనా ఖచ్చితంగా మనకు సహకరిస్తారు. A to Z ఎక్కడ కూడా కొంచెం కూడా భయపడాల్సిన అవసరం లేదు. అసలు ఇలా ఉంటుందా, నా భవిష్యత్తు లేకున్నది. ఖచ్చితంగా అందరు రావాలి, అందరు ఖచ్చితంగా రావాలి. నెక్స్ట్ నాతో పాటు లెఫ్ట్ ఒక 5 మెంబర్స్, రైట్ ఒక 5 మెంబర్స్ ఖచ్చితంగా రావాలి. ఇవన్నీ చూడాలి, మంచి అనుభూతి పొందాలి. థ్యాంక్ యూ సో మచ్. ప్రసాద్ గారు మాది నా పేరు ప్రసాద్ అండి. నా ఖమ్మం నుంచి వచ్చాను. ఎలా అనిపించింది? ఇక్కడ బ్యాంకాక్లో చాలా బాగుంది. నేను షేప్ షాప్ ద్వారా రావడం జరిగింది. ఈ అవకాశం షేప్ షాప్ ద్వారా అవకాశం వచ్చింది. చాలా బాగుంది. ఒకసారికి కనీసం 5 తీసుకురావాలి. ఆ టీంలో ఒక 5 తీసుకొస్తామని చెప్పు. మా టీం నుంచి 5 తీసుకొస్తాం. నుంచి ఒక 5 తీసుకొస్తామని. షేప్ షాప్ అనేది చాలా మంచిది చూద్దాం. ఈ షేప్ షాప్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నెక్స్ట్ ఎవరు అయిపోయారు గురించి? రైట్, ఖమ్మం టీం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వేరే కందుకూరు టీంకి ఇచ్చేద్దాం. కందుకూరు టీం మీ కమిట్మెంట్ చెప్పండి. నువ్వు మాట్లాడేసింది సార్. నెక్స్ట్ మీ టీంతో కమిట్మెంట్ ఇప్పించు.